హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు వినబోయే కథ భారతదేశ చరిత్రలో ఇప్పటికీ పూర్తిగా క్లియర్ కాని ఒక గొప్ప రహస్యం గురించి. ఒక నాయకుడు చివరిసారిగా ఎప్పుడు ఎక్కడ కనిపించాడు, ఆ తర్వాత ఏమైంది అన్నది ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. సుభాష్ చంద్రబోస్ కథలో అత్యంత కీలకమైన 1945 ఆగస్ట్ 18 తైవాన్లోని తైహోకు ఎయిర్పోర్ట్, ఇప్పటి తైపై. ఆ రోజు రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశలో ఉంది. జపాన్ ఓటమి అంచున ఉంది. ఆ పరిస్థితుల్లో బోస్ తన ప్రయాణాన్ని కొనసాగించడానికి జపాన్ సహాయంతో ఒక మిలిటరీ విమానంలో ఎక్కారు. ఆయన లక్ష్యం మాంచూరియా వైపు వెళ్లడం. అక్కడి నుంచి సోవియట్ యూనియన్ సహాయం తీసుకుని తిరిగి తన పోరాటాన్ని కొనసాగించాలని భావించినట్టు చెబుతారు. ఆ విమానం తైహోకు ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక భారీ శబ్దంతో ఇంజిన్ ఫెయిల్యూర్ జరిగిందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. వెంటనే విమానం నియంత్రణ కోల్పోయి నేలపై పడిపోయింది. ఆ వెంటనే భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో బోస్ తీవ్రంగా గాయపడ్డారని, ముఖ్యంగా అతని శరీరం చాలా భాగం కాలిపోయిందని చెప్పబడింది. అక్కడి జపనీస్ సైనికులు మరియు డాక్టర్లు అతన్ని దగ్గరలోని సైనిక ఆస్పత్రికి తీసుకెళ్లారని రికార్డ్స్ చెబుతున్నాయి. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం అతను మరణించాడని అధికారిక కథనం చెబుతోంది. అతని శరీరాన్ని తరువాత దహనం చేసి ఆ బూడిదను టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని కూడా చెప్పబడింది. కానీ ఇక్కడి నుంచే అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఆ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. అందులో చెప్పిన కథనాల్లో కూడా చిన్న చిన్న భేదాలు కనిపించాయి. విమానం నిజంగా క్రాష్ అయిందా, లేక అదొక ప్లాన్ చేసిన కథనమా అన్న సందేహం మొదలైంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ స్పష్టంగా అందుబాటులో లేకపోవడం, కొన్ని రిపోర్ట్స్ మిస్సింగ్ అవడం కూడా అనుమానాలకు కారణమైంది. ఇంకా సంవత్సరాలు గడిచే కొద్దీ కొత్త కథలు బయటకు వచ్చాయి. ముఖ్యంగా రష్యాలో బోస్ బ్రతికే ఉన్నాడని కొన్ని గూఢచారి సమాచారం వెలుగులోకి వచ్చింది. కొందరు అతను సోవియట్ యూనియన్లో నిర్బంధంలో ఉన్నాడని కూడా అనుకున్నారు. కానీ దీనికి పక్కా ఆధారాలు మాత్రం ఎప్పుడూ బయటపడలేదు. తరువాత భారత ప్రభుత్వం ఈ కేసుపై అనేక విచారణలు జరిపింది. షా నవాజ్ కమిటీ, ఖోస్లా కమిషన్ వంటి వాటి నివేదికలు అతను విమాన ప్రమాదంలోనే చనిపోయాడని సూచించగా, ముఖర్జీ కమిషన్ మాత్రం ఆ ప్రమాదంపై అనేక సందేహాలు ఉన్నాయని, అది పూర్తి నిజం కాకపోవచ్చని తెలిపింది. ఇంకా ఈ మిస్టరీ మరో మలుపు తిరిగింది. గుమ్నామీ బాబా, ఉత్తరప్రదేశ్లో ఒక రహస్యంగా జీవించిన సన్యాసి గురించి వచ్చిన సమాచారం ప్రకారం అతనే బోస్ అయివుండొచ్చని కొందరు నమ్మారు. అతని దగ్గర ఉన్న వస్తువులు, లేఖలు, వాయిస్ స్టైల్ కూడా బోస్కి దగ్గరగా ఉన్నాయని చెప్పబడింది. కానీ అది కూడా పూర్తి స్థాయిలో నిరూపించబడలేదు. ఇలా చూస్తే ఒకవైపు 1945 ఆగస్ట్ 18 తైవాన్లో జరిగిన ఆ ప్రమాదం అనే అధికారిక కథ ఉంది. మరోవైపు అతను బ్రతికే ఉన్నాడని చెప్పే అనేక కథలున్నాయి. ఈ రెండింటి మధ్య నిజం ఎక్కడ ఉందో ఇప్పటికీ ఎవ్వరికీ ఖచ్చితంగా తెలియదు. ఒక దేశాన్ని కదిలించిన నాయకుడు చివరికి ఇలా రహస్యంగా మాయమవడం చరిత్రలో చాలా అరుదైన విషయం. ఇప్పటికీ అతని మరణానికి పూర్తి సాక్ష్యం లేకపోవడం ఈ కేసుని ఎప్పటికీ ముగియని రహస్యంగా మార్చింది. ఇప్పటికీ ఒక ప్రశ్న అలాగే నిలిచిపోయింది. 1945 ఆగస్ట్ 18న తైవాన్లో జరిగిన ఆ ప్రమాదం నిజంగా అతని చివరి క్షణమా, లేక అది ఒక కథ మాత్రమేనా? సుభాష్ చంద్రబోస్ జీవితం చివరి అధ్యాయం ఇప్పటికీ ప్రపంచానికి తెలియని రహస్యంగానే మిగిలిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.